మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు ఒకరికయు సమాధానమును కలుగును గాక. ఆమేన్. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను. జ్ఞాపకం చేసుకుని పిల్లరా, ఈరోజు మనం ముఖ్యమైన అంశం గురించి మనం ఈరోజు వాక్యం ధ్యానించబోతున్నాం. కాబట్టి వాక్య ధ్యానాంశంలోకి మనం అడుగు పెట్టే ముందు మీకు ఒక చిన్న విషయాన్ని గురించి కొంత వివరణ నేను తెలియజేయాలి. మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపనని మేము మానక తప్పక ప్రార్థించి ప్రభు పాదాలు చెంత పెడుతున్నాం. ఆయన తప్పకుండా ప్రతి ఒక్కరికి జవాబును అనుగ్రహించి మీ జీవితాల్లో మిమ్మల్ని ఉన్నత స్థాయిలకి నిలబెట్టి కాపాడి బలపరచును గాక. ఆమేన్. మరి దిన ధ్యానంలో గనక మనం వెళ్ళినట్లయితే ఈ అంశం ఏంటి అని గనక మనం ఒకసారి చూసినట్లయితే విశ్వాసం చేసే అద్భుత కార్యాలు, విశ్వాసం చేసే అద్భుత కార్యాలు అన్న ఒక అంశం మీద ఈరోజు మనం వాక్యం ధ్యానం చేసేదానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఆ విశ్వాసం అనేది గనక మనం ప్రయత్నం చేసినట్లయితే ఇద్దరు వ్యక్తుల గురించి నేను ఈరోజు మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అని గనక మీరు గమనించినట్లయితే కొత్త నిబంధనలో ఉన్న ఒక వ్యక్తి, పాత నిబంధనలో ఉన్న ఒక ప్రవక్త. కొత్త నిబంధనలో ఉన్న ఒక వ్యక్తి, పాత నిబంధనలో ఉన్న ఒక ప్రవక్త అనుకోండి. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ ఇద్దరు వ్యక్తుల జీవితంలో జరిగిన అద్భుత కార్యం విశ్వాసం ద్వారా జరిగింది. అయితే ఆ అద్భుత కార్యాన్ని వాళ్ళు ప్రత్యేకమైన దారిలో కనపరిచారు. దేవుని యందు విశ్వాసం ప్రత్యేకమైన దారిలో, అంటే వాళ్ళున్న పరిస్థితిని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాలి అంటే చాలా కష్టం. కానీ వాళ్ళు దేవుని యందు అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు. అది ఎటువంటి పరిస్థితి, వాళ్ళు విశ్వాసం ఉంచుకున్నందువల్ల వాళ్ళ జీవితంలో జరిగింది ఏంటి అని కనుక మనం చూసినట్లయితే మొట్టమొదట కొత్త నిబంధన చూద్దాం. అదేంటంటే లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనం దాకా మనం చదవాల్సిన అవసరం లేదు. ఊరికే నోట్ మాదిరి ప్రిపేర్ చేసుకున్నాం. 35 నుంచి 43 వరకు లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి ప్రారంభం 43వ వచనం వరకు జ్ఞాపకం చేసుకోండి. ఇది మీకు మొత్తం చదివి వినిపించను, బ్రీఫ్ గా చెప్తాను చూడండి. ఇక్కడ ఒక భిక్షం ఎత్తుకుంటున్నటువంటి ఒక గుడ్డివాడిని మనం చూస్తాం. ఎక్కడంటే ఆయన ఎరికో పట్టణమునకు సమీపిస్తున్నప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చోంటాడు భిక్షం అడుక్కుంటూ. అప్పుడు జన సమూహము దాటిపోవచ్చున్న చప్పుడు వినపడుతుంది ఆయనకి. అప్పుడు అది విని ఏమని అడగతాడు అవతల వాళ్ళని. వారు నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని ఆయనతో చెప్తారు, ఆ గుడ్డివాడితో. అప్పుడు ఆయన ఏమడుగుతాడంటే నెక్స్ట్ మాట కానివ్వండి, నెక్స్ట్ ఏదన్నా కోరిక కానివ్వండి కాదు. వెంటనే ఆయన అన్నమాదంటే యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేసాడు. ఏంటని? దావీదు కుమారుడా యేసయ్యా నన్ను కరుణించమని. ఇక్కడ ఈ ఒక వాక్యాన్ని పక్కన పెట్టండి. మనం పాత నిబంధనలోకి పోయి ఆ రెండో వ్యక్తి గురించి చూద్దాం. ఈ ఇద్దరు వ్యక్తుల జీవితంలో జరిగినటివి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మొట్టమొదటి వ్యక్తి ఈయన భిక్షం ఎత్తుకుంటున్నటువంటి ఒక గుడ్డి ఆయన. రెండవ వ్యక్తి ఎవరనంటే మనం చూద్దాం. పాత నిబంధన నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనము. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఇక్కడ మనం బ్రీఫ్ గా చూసినట్లయితే మోషే అనే ఆయన గురించి మనం చూసుకుంటున్నాం, ఒక ప్రవక్త గురించి మనం చూస్తున్నాం. అక్కడేమో కొత్త నిబంధనలో ఒక వ్యక్తి గురించి మనం ధ్యానిస్తున్నాం. వీళ్ళ జీవితంలో విశ్వాసం ఎలా ఉంది అని కనుక మీరు చూసినట్లయితే మోషే గారు మొట్టమొదట అక్కడ చేసిన పని ఏంటంటే మోషే సముద్రము వైపు తన చేయి చాపగా. ఇప్పుడు మన జీవితంలో దేవుడు ఏదన్నా అద్భుత కార్యం చెయ్యాలి అని ఆయన ఆశపడితే మొట్టమొదట ఆయన చేయమని చెప్పే పని ఏంటంటే రిస్క్ చేయమన్నాం. రిస్క్ అన్న దేవునిలో జీవించడం కానివ్వండి, దేవునిలో బతకడం కానివ్వండి, ఇవన్నీ రిస్క్ కిందకు వస్తాయా అని కనుక నేను అడిగినట్లయితే ఎస్, 100% రిస్క్ కిందకే వస్తాయి. అంటే మనిషి జీవితానికి తగినట్లుగా నేను చెప్తున్నా.
మనిషి జీవితానికి రిస్క్ ఎలాగనంటే మనిషి లోక సహవాసాలను ఎక్కువ కోరుకుంటాడు, లోక బంధాలను ఎక్కువ కోరుకుంటాడు, లోకంలో ఉన్న కార్యాలను ఎక్కువ కోరుకుంటాడు, లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు మనిషి. అయితే దేవునిలో గనక వచ్చినట్లయితే, దేవుని అద్భుత కార్యం ఆ మనిషిలో జరగాలి అన్నట్లయితే లోకం నుంచి దేవుడు వేరుపరుస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది మనిషికి రిస్క్ అన్నమాట. అయితే నాయనా, లోకాన్ని విడిచిపెట్టు, లోక కార్యాలను విడిచిపెట్టు, లోక సహవాసాలని, లోక సంబంధాలని, లోక బంధుత్వాలని విడిచిపెట్టి నా దగ్గరకు రా అని దేవుడు చెప్పిన రీతిగా అవన్నీ విడిచిపెట్టి వచ్చేదానికి మనిషికి ఎంతో కొంత అవిశ్వాసం అనేది కలుగుతుంది. అంటే వీటిలన్నిటిని విడిచిపెట్టి వస్తే ఒక కనబడిన శక్తి కోసం నేను విడిచిపెట్టి వస్తే నా జీవితంలో రేపు ఎవరు రాకుండా పోతారేమో, నా జీవితంలో ఎవరు రారేమో, నన్ను ఎవరు పట్టించుకోరేమో, నాతో ఎవరు మాట్లాడేమో, నాతో ఎవరు కలవరేమో, నాకెవరు ఎటువంటి విషయాన్ని పంచుకోరేమో, నన్ను దూరం పెడతారేమో అన్న ఒక భయం చేత మనిషి జీవితంలో అవిశ్వాసం అనేది ఎంటర్ అవుతుంది. అవిశ్వాసం తెప్పించేది ఎవరు? అపవాది. ఈ లోక కార్యాలు కానివ్వండి, లోక సహవాసాలు కానివ్వండి, ఆ లోక ప్రేమలు కానివ్వండి, ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే అపవాది ప్రేమకు సాదృశ్యం. అలా అపవాది ప్రేమ ఏంటన్నా అంటే అపవాది ప్రేమ ఇదే, లోక ప్రేమ. అదే అపవాది ప్రేమ. ఎందుకంటే దేవుని నుంచి దూరం చేసేది ఏదైనా కూడా మన జీవితంలో పాపమే అని మనం ఇంతకు ముందు కొన్ని వీడియోల్లో మాట్లాడుకున్నాం. అదే విధంగా చూద్దాం. దేవుడు మన జీవితంలో అద్భుత కార్యం చేయాలంటే రిస్క్ తీసుకోమంటాడు మొట్టమొదట మనల్ని. అది మనం తీసుకోవాలి. ఇక్కడ మోషే గారిని కూడా దేవుడు రిస్క్ తీసుకోమన్నారు. ఏంటంటే, అయ్యా నీ ఎదురుగా సముద్రం ఉంది కదా, నేను చెప్పినట్లు చేయి, మీరు ఎంతమందిని అయితే తీసుకొచ్చావో వాళ్ళందరినీ తీసుకుపోవాలి కదా, నీకు వేరే ఆప్షన్ ఏదన్నా ఉందంటే లేదు మోషే గారు, లేదయ్యా నేను అటు చెప్తే అటు చేస్తాను అంటాడు. అయితే ఒక రాయి తీసి అవతల పెట్టు అని చెప్పాడా? ఒక కర్రని తీసి అవతల పెట్టు అన్నారా? లేదంటే గుప్పిడి మట్టి ఎత్తుకొని ఆకాశంలో జల్లు అని చెప్పాడా? మనిషి చేసే ఏమన్నా కార్యం ఉన్న దేవుడు మోషే గారికి చెప్పారా? కాదు. మనిషి చేసే ఏ ఒక్క పని మోషే గారికి దేవుడు చెప్పలా. మనిషి చేసే పనులేంటి? ఆ రాయిని తీసి ఆడబెట్టడం, ఆ మట్టి అట జల్లడం, నీళ్ళెత్తి ఆకాశంలో జల్ల, ఇవన్నీ మనిషి చేసే చిన్న చిన్న పనులు అనమాట. ఆకాశం వైపు చెయ్యి చాపితే ఎదురుకున్న సముద్రం రెండుగా చేరుతుంది, నువ్వు ఎత్తు చెయ్యి అంటే ఎంత విశ్వాసం కావాలి? ఓకే, మోషే గారు చెయ్యి ఎత్తారు. అక్కడ ఏం జరిగింది? దాన్ని కాసేపు పక్కన పెడదాం. మళ్ళీ కొత్త నిబంధనలో కనుక మనం వచ్చినట్లయితే ఈ గుడ్డాయన ఎవరైతే ఉన్నారో ఆ గుడ్డాయన గురించి మనం కాసేపు ధ్యానిద్దాం. ఏంటనంటే కేకలు వేశాడు ఆయన. ఓ నన్ను కరుణించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా అన్నాడా? నన్ను స్వస్థపరచండి అయ్యా అన్నాడా? లేదు. నన్ను స్వస్థపరచయ్యా, నన్ను కరుణించయ్యా అని ఒక ఆయననే ఈయన ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎవరైనా? నజరేయుడైన యేసు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని బిగ్గరగా కేకలు వేసెను. ఆయన ఎవరు? ఈయన తెలియదు కదా, ఎందుకు కరుణించమని చెప్పాడు? ఆయన గాలి శక్తి ద్వారా ఆయన ఉండే ప్రదేశం నుండి ఇతరుల వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఆయన పక్కన చేరిన వాళ్ళు, ఆయన పక్కన కూడి వచ్చిన జనాంగం ఎవరైతే ఉంటారో ఆయన చెవిలో దావీదు కుమారుడు నజరేయుడైన యేసు అనే ఆయన అద్భుత కార్యాలు చేయదలిచి ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తున్నాడు, ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నాడు, ఆయనే ఈ సర్వలోకానికి రక్షకుడంట అని రోమర్స్ అన్నాడు. అంటే ఎలా చెప్పాలంటే పుకార్లు విన్నాడు అనమాట. ఈయన బాగా ఈ ఒక వాక్యాన్ని ధ్యానించండి పిల్లరా. ఆ గుడ్డాయనకి కాలజ్ఞానం ఏమన్నా ఉందా? ఈయన వచ్చి ఈయన స్వస్థపరుస్తాడని? లేదు. ఈ గుడ్డాయన యేసయ్య అనే ఆయన ఇంతకు ముందు చూశాడా అంటే లేదు. ఎందుకంటే ఈయన చిన్నప్పుడు చూపు పోయి ఉంటుంది ఆల్రెడీ. చిన్ననాటి నుండి చూపు లేని ఒక వ్యక్తి అటువైపు నడుస్తున్న యేసయ్యను గమనించి ఆ విన్న మాటల ప్రకారం ఆయన వచ్చి ఈయన్ని కరుణిస్తాడు, ఆయన వచ్చి ఈయన కరుణించినంత మాత్రాన ఈయనకు కళ్ళు వస్తుంది, ఈయన స్థితి మారుతుంది, ఈయన గతి మారుతుంది అని ఆయన నమ్మాలి. అంటే ఆయనున్న స్టేజ్లో, అంటే ఆయనున్న పరిస్థితుల్లో, ఆయనున్న సందర్భంలో ఆ విశ్వాసం ఆయన మీద ఉంచాలంటే, అంటే ఎవరో తెలియదు, ముక్కు మొహం తెలియని వ్యక్తి యేసయ్య, ఆయన ఎవరో కూడా తెలియదు అసలు. నమ్ముతారా? మనమైతే నమ్మం. ఆయన అక్కడ ఏం చేశాడు? దావీదు కుమారుడా యేసయ్య నన్ను కరుణించయ్యా అన్నాడు. ఎందుకన్నాడు? ఆయన ఏమన్నా అద్భుత కార్యాలు చూశాడా?
విన్నాడు అంతవరకు, ఎందుకంటే ఈయన గుడ్డాయన కాబట్టి. ఈయన గుడ్డాయన అయినందున ఈయన అక్కడ భిక్షం ఎత్తుకుంటూ కూర్చున్నాడు అక్కడ ఆయన, ఎందుకంటే ఏం చేయలేడు కాబట్టి. అయితే అయితే విన్న మాటల ద్వారా విశ్వాసం ఉంచి దేవుణ్ణి కరుణించు అని అడిగిన ఆ గుడ్డివాయన ఎవరైతే ఉన్నారో ఆయన విశ్వాసం ఎటువంటిది మనం జ్ఞాపకం చేసుకో. మరలా గనక ఈ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే లోకాసు సువార్త 18వ అధ్యాయము 39వ వచనం గనక మనం చదువుకున్నట్లయితే, కేకలు వేశాడు ఆయన, కరుణించమని, దావీదు కుమారుడా నన్ను కరుణించమని ఆయన కేకలు వేసినప్పుడు ఆ పక్కన ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఓ అమ్మగుండా అరవబాకి ఎందుకు వస్తున్నావా, ఊరకుండు అని ముందర నడుచున్న వాళ్ళు ఆయన్ని గద్దించారు. అయినా కూడా ఆగల. ఈ గద్దించే వాళ్ళు ఎవరో తెలుసా, దేవుళ్ళలోంచి మనల్ని వేరు చెయ్యాలి అని చూసేవాళ్ళు అన్నమాట. అంటే ఎవరంటే, మనం ప్రార్థన చేస్తుంటాం, మనం ఒక ఆలయంలో కాపరి చెప్పే ఒక ప్రసంగం వింటూ ఉంటాం, ఆ కాపరి చెప్పే మాటలు వింటూ ఉంటాం, దేవుని వాక్యాన్ని వింటుంటే వీళ్ళు వచ్చి మనం డిస్టర్బ్ చేస్తుంటారు. అంటే ఏంటంటే ఎలాగైనా ధ్యానం నుంచి మనల్ని బయటకు తీసుకురావాలి, చెత్త అంతా మన చెవులో పెట్టాలని చూస్తుంటారు వీళ్ళు. వాళ్ళే వీళ్ళు. సైలెంట్గా ఉండు, ప్రార్థన చేయబాకు, ప్రార్థన చేస్తే ఏమవుద్ది, గమ్ముగుండు, ఇది చూడు, ఫోన్లో ఇది చూడు, బైబిల్ చదివితే ఏమొస్తుంది, వాక్యం వింటే నీకేమొస్తుంది, వాడు చూడు నెత్తి నిద్రపోతున్నాడు, వీడు చూడు ఎలా చూస్తున్నాడు, ఆమె చూడు ఎలా నిద్రపోతుందో, వాడు చూడు ఎటువంటి బట్టలు వేసుకోవచ్చు, ఇవన్నీ చెప్తుంటారు ఆలయంలో. దేవుని వాక్యం వినకుండా, దేవుని మాటలను వినకుండా, దేవుని వెంబడించకుండా చేసే వాళ్ళు వీళ్ళందరూ. ఎవరంటే ఆ గుడ్డాయన ఎవరైతే ఉన్నారో ఆ గుడ్డాయన ఆ పొయ్య యేసయ్యని పిలుస్తూ ఈయన స్థితి మారుతుంది, గతి మారుతుందని విశ్వాసం ఉంచి పిలుస్తుంటే వీళ్ళు పక్కన చేరి వీళ్ళకి విశ్వాసం లేకుండా నడిచేవాళ్ళు. గమ్ముగుండయ్యా నువ్వా, మొక్కు మనం తెలియని వ్యక్తి వచ్చి నిన్ను స్వస్థపరుస్తుంటే నువ్వు ఎట్లా నమ్ముతున్నావు అని నమ్మకం ఉంచాడు యేసయ్య మీద. ఆయన ఎవరేమన్నా చెప్పుకొని నాకు అవసరం లేదు, యేసయ్య మాత్రమే నాకు కావాలి, ఆయన వస్తే నా స్థితి మారుతుంది అని విశ్వాసం ఉంచాడు ఆయన మీద. ఎటువంటి విశ్వాసం అది? నా జీవితంలో ఈరోజు అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి జీవిస్తున్నామా? కష్టం, చాలా కష్టం. మళ్ళీ చదివిన 39వ వచనం, ఊరకుండమని ముందర నడుచుచుండేవారు వారిని గద్దించారు, కానీ వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసాను. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా బిగ్గరగా ప్రార్థన చేయండి. ఇంకా ప్రార్థన చెయ్యొద్దు అని నీ జీవితంలో ఎవరైనా చెప్తే ఇంకా బిగ్గరగా ప్రార్థన చేయండి. యేసయ్యను చూశాడా? యేసయ్య చేసిన అద్భుత కార్యాలు చూశాడా? యేసయ్య చేసిన కొన్ని వింత విచిత్రమైన కార్యాలు ఆయన చూశాడా? చూడగలడా? లేదు. అంతటి విశ్వాసం ఎలా కలిగింది? అయితే ఎలా కలిగింది అంతటి విశ్వాసం? విశ్వాసం ఆయన యందు ఆయన అంతటి విశ్వాసాన్ని ఎలా కనపరచగలిగాడు? ఎలానో తెలుసా ప్రియులారా? ఎలానో తెలుసా? అదే అద్భుత కార్యం అంటే. అదే అద్భుత కార్యం అంటే ఆయన జీవితంలో ఆల్రెడీ రిస్క్ లో ఉన్నాడు. ఆయన జీవితంలో ఆల్రెడీ రిస్క్ లో ఉన్నాడు. ఆయన గుడ్డివాడిగా ఉండి ఎటువంటి పని చేయలేనటువంటి ఆయన భిక్షం ఎత్తుకున్నాడు. ఆయన ఇంకేం చేయలేడు కాబట్టి. అంతటి పరిస్థితుల్లో ఆయన ఉంటే ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఆ పని అయిపోయింది, నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నా స్థితి ఎవరు మారుస్తారు, నన్ను వైద్యానికి ఎవరు తీసుకెళ్తారు, నన్ను ఎవరైనా పట్టించుకుంటారు అసలా అనే మైండ్ సెట్ ఉండే ఒక భిక్షగాడు యేసయ్య అనే ఆయన ముక్కు మేమని తెలియని ఆయన చూడలా ఎప్పుడు. కానీ దావీదు కుమారుడు నన్ను కరుణించయ్యా అని ఎలా అలా అనగలిగాడు? ఎలా విశ్వాసం ఉంచగలిగాడు యేసయ్యని? ఆయన అక్కడ మోషే గారు చెయ్యాలా ఎత్తగలిగాడు? ఇప్పుడు రిస్క్ తీసుకోమన్నారని మోషే గారు ఏమన్నా దేవుణ్ణి ప్రశ్నించాడా? ఏందయ్యా సముద్రం వైపు చేయమంటావు, సముద్రం వైపు చేయెత్తే ఏమైనా జరుగుతుందా, యేసయ్యని పిలిస్తే ఏమైనా జరుగుతుందని గుడ్డి అని అనుకున్నాడా? అనుకోలా. సముద్రం వైపు చేయెత్తేది ఏందయ్యా, సముద్రం వైపు చేయెత్తే సముద్రం చేయలేదు ఏందయ్యా? ఏమన్నా మతుండే మాట్లాడినాయి? ఎవరూ తెలియనటువంటి యేసయ్యని పిలిచి ఆయన ద్వారా స్వస్థత పొందడం ఏందయ్యా? నీకు గుడ్డే కాదు పిచ్చి కూడా వచ్చినట్టుంది. ఆయన ఎవరు అసలా? ఆయన ఎవరో పోతా ఉన్నారు రోడ్లో, ఆయన ఎందుకు పిలుస్తున్నావు? ఆయన పిలిస్తే ఆయన నీ జీవితంలోకి వస్తే ఏం జరుగుతుంది నీకు? ఎవరో ఆకాశంలోంచి స్వరం వినబడితే నువ్వు నీళ్ళ వైపు చేయొత్తడం ఏందయ్యా?
నీళ్ళ వైపు నువ్వు చేయెత్తితే మమ్మల్ని నీళ్ళలో నడిపించిన వెనకాల ఫరో సైన్యం వచ్చేస్తుంది, చంపేస్తారు మమ్మల్ని వాళ్ళు. నువ్వెందుకు తీసుకొచ్చావు మమ్మల్ని అక్కడి నుంచే? ఈ ప్రశ్నలన్నీ కూడా ఇతరుల వ్యక్తుల నుంచే వచ్చాయి ప్రియులారా. ఇతరుల వ్యక్తులు అంటే మన పక్కన ఉండే వాళ్ళు అనమాట. క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పుడు మన పక్కన చేరి చెప్తున్న వ్యక్తులు వీళ్ళు. ఏం జరుగుతున్నాయా నీ జీవితంలో? ప్రార్థన చేస్తున్నావు, నీ జీవితంలో ఏం జరుగుతుంది? విశ్వాసం అంటే నీ జీవితంలో విశ్వాసం వల్ల ఏం పొందుకున్నావా? నువ్వు ఉన్నది కూడా బాగుంటున్నావా? దేవుణ్ణి వెంబడించడం వల్ల నీ జీవితంలో నువ్వు పొందుకుంది ఏంటి? సొన్నా. దేవుణ్ణి వెంబడించకుండా బయటికి రా. ఆకాశం వైపు చేయెత్తినంత మాత్రం నీ జీవితంలో ఏ మార్పు జరగదు. నీ పక్కన ఉన్న వాళ్ళ వల్ల పక్కన ఉన్న వాళ్ళకి నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. గుడ్డివాడమైన నీవు దారిలో ఎవరో బాధుంటే ఒక ఆయన పిలిచి స్వస్థత పొందుతానంటావేందా? నీకు పిచ్చేమని ఆయనక అని అడిగే మనుషులు ప్రియులారా వీళ్ళు. కానీ ఇక్కడ విశ్వాసం ఎంత గొప్ప చూసారా? చూడండి, మళ్ళీ మోషే గారి దగ్గర పోదాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదువుకుంటున్నాం ప్రియులారా. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఆరిన నేలగా చేసెను. తర్వాత మనం చదువుకున్నట్లయితే నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయారంట. ఆ నీళ్లు ఇటువైపు అటువైపు గోడల మీద నిలబడున్నాయి వాళ్ళకి. అంటే మోషే గారు దేవుడు చెప్పిన పనిని తూచా తప్పకుండా చేశారు. ఎత్తాడు. చెయ్యెత్తు నువ్వు. నేను చెప్తాను కదా, నేను చెప్పిన పని మాత్రం నువ్వు చెయ్యి. నువ్వు వేరే ఎందుకు చేస్తున్నావు? నీ పోషణ ఏంటనంటే, అంటే నీ ఒక పాత్ర ఏంటంటే భూలోకంలో నా మీద విశ్వాసం ఉంచడం మాత్రమే. అది మాత్రం చేయి నువ్వు, చాలు. నేను నడిపిస్తా నిన్ను. నేను చెప్పించేవా నువ్వు ఆకాశం వైపు చేయెత్తు. అద్భుత కార్యం నీ ద్వారా నీ ప్రజలకు జరుగుతుంది. నువ్వు నడిపించి తీసుకొచ్చావు కదా, వాళ్ళకి అవిశ్వాస పరులు, వాళ్ళకి తెలియదు. నువ్వు చెప్పాలి కదా వాళ్ళకి. అదే ఇక్కడ జరిగింది మోషే గారి జీవితంలో. చెయ్యెత్త అంటే ఎత్తాడు, అద్భుత కార్యం జరిగింది. ఎర్ర సముద్రం ఉండగా చీలిపోయిన గోడల మీద నిలబడ్డే ఫరో సైన్యం వచ్చారు, దాంట్లో చచ్చిపోయారు అందరూ. ఇక్కడ కూడా మోషే గారు తీసుకొచ్చిన జనాంగం అంటున్న ప్రతి మాటని మోషే గారు వింటున్నప్పటికీ దాన్ని పట్టించుకోలేదు ఆయన. ఇక్కడ గుడ్డివాని జీవితంలో కూడా జరిగింది అదే. పక్కన ఎంతో మంది ఏమేమి చెప్తున్నప్పటికీ ఆయన ఏమీ పట్టించుకోలేదు. నా యేసయ్య నాకున్నాడు అన్న ఒక విశ్వాసం ద్వారా ఆయన స్వస్థత పొందగలిగాడు ఆయన జీవితంలో. పక్కన వాళ్ళు పొందారా? పక్కన వాళ్ళ జీవితంలో మార్పు కలిగిందా? వీళ్ళటా బతికేస్తారు ఇలాగే. దేవుని వెంబడించద్దు, దేవుడి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు నీకని. కానీ ఇక్కడ గుడ్డివారి జీవితంలో ఏం జరిగింది? చూపు పొందాడు. మోషే గారి జీవితంలో ఏం జరిగింది? అద్భుత కార్యం చేశాడు. గొప్ప అద్భుత కార్యం అది. ఈరోజు కూడా మనం ప్రార్థన చేస్తుంటే ఏదన్నా మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే ప్రార్థన చేయడం ముఖ్యమని ప్రవక్తలు కానివ్వండి, లేదంటే వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు. అంటే సంఘ కాపర్లు, ఎవరో ఒకరు సేవకులు, సువార్థికులు చెప్తుంటే ప్రార్థన చేస్తే ఏమొస్తుందయ్యా? సినిమాలు చూస్తే వస్తుంది ఎంటర్టైన్మెంట్. విశ్వాసం ద్వారా నువ్వు ప్రార్థన చేసిన నీ జీవితం మారుతుంది. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ భూలోకంలో గనక ఉండగలిగితే నీ జీవితాన్ని చెయ్యి పట్టి నడిపించేది ఆయనే. గుడ్డివానికి ఏమి తెలియదు, మోషే గారికి ఆ ఒక అద్భుత కార్యం అది జరుగుతుంది అన్న ఒక విషయం కూడా తెలియదు. కానీ వీళ్ళిద్దరి జీవితంలో కామన్ గా ఒకటి ఉండదు. ఏంటో తెలుసా? విశ్వాసం. ఈయనకి ఆయన ఎవరో తెలియదు, ఈయనకి ఆయన ఎప్పుడు కనబడలా. స్వరం 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 బయట విన్న మాటల ద్వారా, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటల ద్వారా ఈయన విశ్వాసం ఉంచగలిగాడు యేసు ప్రభు యందు. ఈ గుడ్డివాడు ఇక్కడ మోషే గారి జీవితంలో జరిగింది ఏంటంటే, ఆయన చెప్పిన మాట ప్రకారం మాట మీద నిలబడ్డాడు. మాట మీద ఎవరు ఇప్పట్లో ఎవరు నిలబడగలుగుతున్నారా? మాట మీద నిలబడ్డాడు. నేను చెప్పింది చేయవా? నువ్వు ఆకాశం వైపు చేయి చూపు. నీ చెయ్యి ఆకాశం వైపు చూపెట్టు, తర్వాత సంగతి నేను చూసుకుంటా. నీకెందుకు? నువ్వు నడిపించి తీసుకొచ్చావు ప్రజల్ని, వాళ్ళ దగ్గర నీకు మాట రాని. నేను చెప్పినట్టు నా మీద విశ్వాసం ఉంచు, నీ జీవితంలో నేను నడిపిస్తా. దేవుని యందు విశ్వాసం ఉంచుకున్న ప్రతి ఒక్కరి జీవితం కూడా ఆయనతో మనం నడిచిన వారం అవుతాం. ఇక్కడ మళ్ళీ మనం కొత్త మందిని కనుక మనం వచ్చినట్లయితే
18వ అధ్యాయము 40 వచనం కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ప్రియులారా, కేకలు వేసి వేసి అలసిపోయాడు. అంతటి యేసు నిలిచి వారిని తన యుద్ధకు తీసుకురమ్మని ఆ శిష్యులతో చెప్పాడు. అక్కడ ఉండే వాళ్ళతో చెప్పాడు ఆయన. వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయకూర్చున్నాను, నన్ను ఎందుకు పిలిచావు, నేను ఎవరో నీకు తెలియదు కదా, నా నుంచి నువ్వు పొందాలనుకుంటున్నావు అంటే, వాడు, ప్రభువా చూపు పొందకూర్చున్నాను అనెను. చూపు పొందకూర్చున్నాను ప్రభువా అని యేసయ్యతో ఆ గుడ్డివారు ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పాడు, తెలియజేశాడు ఆయన పరిస్థితిని. స్వస్థపరిచిందని వారితో చెప్పాను. అంటే దీని ముందు మాట ఏంటంటే, యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పాను. ఎవరితో? గుడ్డాయనతో. ఆయన పరిస్థితి తెలియజేసుకున్నాడు. తెలియజేసడంతో పాటు ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? విశ్వాసం ఉంచడం. ఎవరో వచ్చి ఎదురుగా ఒక ఆయన మాత్రం ఈయనకేం చీకటిగా ఉంది, ఎదురుగా కనపడంలో ఆయన మొహం కూడా చూడలే. ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? కళ్ళు మూసుకున్నావు సార్, మీరు అందరూ మీకే తెలుస్తుంది. కళ్ళు మూసుకొని దేవునితో మాట్లాడుతున్నాడు. చూడండి, ఎందుకు పిలిచావా నన్ను వచ్చి అడిగి? నన్ను ఎందుకు పిలిచావు? నా నుంచి నువ్వు ఏం పొందుకోవాలనుకుంటున్నావు అది చెప్పు. నేను చూపు పొందుకోవచ్చున్నానయ్యా, నేను చూపు పొందాలి అని అనుకుంటున్నాను అన్న ఒక మాట వెనక ఎంత విశ్వాసం ఉందో తెలుసా? కండాక్టర్ దగ్గర పోయి మేము చూపు పొందకూడదు అని చెప్తారా మీరు? మన కంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే కండాక్టర్ దగ్గర పోయి కళ్ళు పోతాయని చెప్తే డాక్టర్ ఏదో భయంకర కోపం చూపిస్తాం మనం. అయ్యా నీ వల్ల నేను చూపు పొందుతాను అన్న ఒక విశ్వాసం గల మాట అనగలుగుతామా? అనలేము, ఎందుకంటే డాక్టరు అయితే డాక్టర్లు ఏంటలే. ఇక్కడ ఈ గుడ్డ ఆయనకి ఇంతటి విశ్వాసం ఎక్కడిది? ఇంతటి విశ్వాసం ఎక్కడిది? దేవుడు చెప్పిన మాట వినగలిగాడు ఆయన, విశ్వాసం ఉంచగలిగాడు దేవుని యందు. చివరికి ఏమైంది? దేవుడు చెప్పిన మాట ఏంటి అక్కడ? చూపు పొందాయా నువ్వా, నీకు విశ్వాసం ఉందా, నీ విశ్వాసం గొప్పదా అన్న వెంటనే తన జీవితంలో జరిగిన అద్భుత కార్యం ఏంటంటే చూపు పొందడం. ఇక్కడ మోషే గారి జీవితంలో జరిగిన అద్భుత కార్యం ఏంటి? ఎర్ర సముద్రాన్ని ఆయన జీవితం ఆయన సొంత చేతులతో ఆయన బతికినంత కాలం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు మోషే గారు. అది ఈరోజు నీ నా జీవితంలో ఇద్దరు వ్యక్తుల గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లారా, వీరిద్దరి జీవితంలో ఆ గుడ్డు ఆయన జీవితంలో కానివ్వండి, లేదంటే మోషే గారి జీవితంలో కానీ కామన్ గా జరిగిన విషయం ఏంటంటే, అంటే సాధారణంగా జరిగిన విషయం ఏంటంటే విశ్వాసం ఉంచడం. వీళ్ళు సాధారణంగా విశ్వాసం ఉంచారు దేవుని యందు, వాడి జీవితంలో అద్భుత కార్యాలు జరిగాయి. కానీ విని ఎరుగునటువంటి అద్భుత కార్యాలు కనబడినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచి ఈరోజు మనం ముందు కొనసాగిపోతున్నామా? దేవుడు చెప్పిన మాట నా యందు విశ్వాసం ఉంచే చాలు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, నీ జీవితంలో నువ్వు అనేక అద్భుత కార్యాలు చూస్తావు. విశ్వాసం ఉంచగలుగుతున్నామా ప్రియులారా? మన జీవితంలో మనం ఈరోజు దేవుని యందు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని నిత్యం నడిపించగలిగిన దేవుడు ప్రియులారా. మన జీవితంలో మనం ఏం పొందుకోవాలన్నా, మన జీవితంలో మనకి ఏది అనుగ్రహింపబడాలన్నా మనకు విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. ఎమర్జెన్సీ కిట్ అని అది విశ్వాసం అనేది. జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, మనందరి జీవితంలో ప్రభు యందు విశ్వాసం అంతా మన జీవితంలో ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించును గాక, మన కుటుంబాలందరికీ ఆయన తోడేయండి, కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, 1000 తరముల వరకు మేలును కనికరమును చూపించి దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాడిని అనువాడు అని దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అల్ఫా ఒమేగా నా దేవా, మమ్మల్ని కాపాడే దేవా, నడిపించే దేవా, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించే దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నీ ప్రియ బిడ్డలని, ప్రియ కుటుంబాలను నా తండ్రి, ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి, మా జీవితంలో నా తండ్రి విశ్వాసం లేకుండా మేము జీవిస్తున్నామేమో నా తండ్రి. మోషే గారి జీవితం అయినా కానివ్వండి, ఆ గుడ్డాయన జీవితం అయినా కానివ్వండి, వాళ్ళ జీవితంలో నీ మీద ఉంచిన విశ్వాసం కనీసం మా జీవితంలో ఉంచకుండా, కలిగి లేకుండా జీవిస్తున్నామేమో నా తండ్రి. జ్ఞాపకం చేసుకున్నా తండ్రి, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి, విశ్వాసాన్ని మనం దృఢపరచండి నా తండ్రి, నీ శక్తిని మాకు అనుగ్రహించండి. విశ్వాసం ద్వారా అనేక అద్భుత కార్యాలు మా జీవితంలో మేము
చూసేదానికి నీ సహాయాన్ని, శక్తిని మాకు అనుగ్రహించమని, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని వేడుకుంటాను. ఆపదలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అవసరంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో మంచాన పడి ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా నా తండ్రి వెనకబడి ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా నీవే దిక్కు అని ప్రార్థించి మొరపెడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ క్రీస్తు పరిచయ ఛానల్ జ్ఞాపకం చేసుకోండి. ఈ ఛానల్లో నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి మాకు తెలియజేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలను బట్టి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ జీవితంలో ఎటువంటి కష్ట నష్టాల నిమిత్తం నా తండ్రి వారు ఆ ప్రార్థన విజ్ఞాపనలు మాకు తెలియజేస్తున్నారు, నాకైతే తెలియదు నా తండ్రి. సమస్తం ఎరిగిన దేవుడు నా తండ్రి, నీవు వాళ్ళని స్వస్థపరచమని, శక్తిని అనుగ్రహించమని, వాళ్ళని రక్షించమని వేడుకుంటూ నీ సహాయాన్ని, సానుకూలత నీ అందరి జీవితాల్లో మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మళ్ళా నా తండ్రి నీ రాకడ సమయం కనుక ఆలస్యమైనట్లయితే మేమందరం దగ్గర చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా ప్రసాదింప చేయమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకుని పొందుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.